ఇవి అందరికీ బహుశా ఏ రాష్ట్రంలో కూడా ఇంత అతి తక్కువ కాలంలో ఎక్స్పీరియన్స్ కానివని కొత్త వ్యవస్థలు, మీకు డెలివరీ మెకానిజం సిస్టమ్, అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, రియాక్ట్ అయ్యే సిస్టమ్, రెస్పాండ్ అయ్యే సిస్టమ్ గవర్నమెంట్ వైపు నుంచి కావచ్చు, అవసరమైన చోట, అనవసరమైన చోట వేలు పెట్టకుండా డీబీటీ లాంటి మెథడ్స్, కరప్షన్ స్కోప్ లేకుండా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ ద్వారా గవర్నమెంట్ టు బెనిఫిషరీ ఒక్క రూపాయి వృధా కాకుండా చేర్చడం కావచ్చు. అలాగే ఇంతకుముందు మా రాజా చెప్పినట్టు 2 కోర్ సెక్టర్స్, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్, మూడవది ఇంకో కోర్ మనం దేని మీద అయితే డిపెండ్ అయ్యామో ఫార్మ్ సెక్టర్, అగ్రికల్చర్. ఈ మూడింటికి సంబంధించి ఎక్కడెక్కడ హ్యాండ్ హోల్డింగ్ అవసరం అవుతుందో వాళ్ళకు ఇస్తూ, అట్ ది సేమ్ టైం ఫ్యూచర్లో వాళ్ళు ఎంపవర్ అయ్యి సొంతంగా డెసిషన్ తీసుకోగలిగిన దిశగా, లైక్ ఎడ్యుకేషన్లో ఈరోజు మన ఫ్రీ మార్కెట్సే డామినేట్ చేసి నిర్ణయాత్మక పాత్ర వహిస్తున్నప్పుడు, గ్లోబలైజేషన్ అనేది రియాలిటీ అయినప్పుడు, గ్లోబలైజేషన్ ఇన్ ఆల్ సెన్సెస్ 80s 90sతో పోలిస్తే ఈరోజు క్రాస్ కల్చరల్ ఇది చాలా మామూలు అయిపోయాయి బికాజ్ ఆఫ్ కమ్యూనికేషన్. దీంతో అలాగే ఇక్కడ నుంచి మొబిలిటీ విపరీతంగా పెరిగింది. మరి దీనికి తగినట్టు రెక్కలు ఉండాలి కదా, అంత శక్తి ఇచ్చే రెక్కలు కావాలి. ఈ రెక్కలను బిల్డ్ చేయడం ఒకటి బేసిక్, ఇది వచ్చి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్. అవునన్నా కాదన్నా నాకు ఛాన్స్ దొరికితే అప్పు చేసైనా నా పిల్లాడిని ఇంగ్లీష్ మీడియం దాంట్లో చేర్చక తప్పదు. అలాగే ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నప్పటికీ పోయిన తర్వాత, మనం అక్కడికి పోయిన తర్వాత వీఆర్ స్టిల్ ల్యాగింగ్ బిహైండ్ బికాజ్ ఆఫ్ ది ఫ్రీగా వాళ్ళతో కాగడానికి అవసరమైన సిలబస్లు కానీ లేకపోవడం. ఈ హోలిస్టిక్ అప్రోచ్తో మీరు మా గవర్నమెంట్ ఉన్నప్పుడు చూస్తే ఇంగ్లీష్ మీడియం తీసుకురావడమే కాదు, ఐబీ వరకు సిబిఎస్ఈ అనుకున్న తర్వాత ఐబీ సిలబస్ కూడా తీసుకురావడం. ఐబీ ఈజ్ నథింగ్ బట్ ఎప్పుడు డిప్లొమాట్స్ కోసం పెట్టుకున్న చిన్న ఇది, బట్ ఇంటర్నేషనల్ దీంట్లో ఈజీగా యూ కెన్ జెల్ విత్ సింక్ విత్ ది సిస్టమ్స్, ఎక్కడైనా మూవ్ కావచ్చు. అవగాహన దీనికి పెంచడానికి అవసరమైంది అనుకున్నది, అది తీసుకొచ్చే ప్రయత్నం చేశాం.